నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు గోదావరి జిల్లాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాలంటే సంక్రాంతి మాసం వచ్చిందంటే ఎంతో సందడిగా తయారైపోతాయండి ఒక నెల రోజుల ముందు నుంచే. ఎందుకంటే ఇక్కడ జరిగే సాంప్రదాయ క్రీడల కోసం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను ఇప్పుడు పూలపల్లిలో ఉన్నానండి. పూలపల్లి ఊరంటేనే చాలా బాగుంటుంది. కొబ్బరి చెట్లు, వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మీరు చూడవచ్చు ఇక్కడ అంతా కూడా గోదావరి తీర ప్రాంతాలు. ఇవన్నీ కూడా పాలకొల్లు గోపురం ఇవన్నీ కూడా మీకు తెలియదు ఏముంది. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా చాలా ఎక్కువ. ఇక్కడ మనం ఒక తోటలో ఉన్నామండి. ఆ తోటలో ఏంటంటే ఈ సంక్రాంతి అనేటప్పటికీ ఎన్ని విశేషాలు, ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయ క్రీడకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దానికోసమే ఇక్కడికి వస్తుంటారు. వాటి కోసమే ఇక్కడ సాంప్రదాయ క్రీడ కోసం ఒక ఏడాది ముందు నుంచి కూడా ఇక్కడ కుక్కుటాలను పెంచుతూ ఉంటారు. కుక్కుటాలు కూడా అనేక రకాలైన కోడిపుంజులు కూడా ఇక్కడ చాలా బాగా పెంచుతారు. మనకి ఇక్కడ సునీల్ వర్మ గారు అనేది దాంట్లో సునీల్ వర్మ గారి తోటలో ఉన్నాం. ఇక్కడ ఆయనకి ఒక ప్యాషన్. ఆయనకి ఇక కోళ్ళను పెంచడం అంటే ప్యాషన్. దాంతో మంచి బ్రీడ్లను ఇక్కడ అందిస్తున్నారు. మనం ఒకసారి మీకు అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. లోపలికి వెళ్ళి కోళ్ళన్నీ రకరకాల కోళ్ళు ఉన్నాయండి. వాటి రకాలు కూడా నాకు తెలుసున్నంత మేరకు నేను అవన్నీ కూడా చెప్తాను మీకు. ఒకసారి చూడండి. కోళ్లలో రకాల గురించి మనం తెలుసుకుందాం. మీ పేరేంటండి? గణేష్ గారు. ఇప్పుడు చూస్తున్న కోడేంటి? ఎర్రమైలు. ఎర్రమైలు అంటే ఈ రంగులంటే ఎరుపు అవైలబుల్. ఎట్లా చెప్తారు ఈ రంగు? అంటే కలర్ బట్టి ఈ రంగులు తెలుసుకోవడం కూడా చాలా మంది తెలియదేమో. అది పక్కదేంటండి? కాకి. కాకి పుంజది అదండి. ఆ పక్కది పచ్చకాకి. ఇదండి ఈ పక్కది మంచి యాక్టివ్గా ఉంది. బ్రీడర్ అండి. ఇది బ్రీడర్ అంటే పెట్టల మీదకి ఎక్కువగా బ్రీడర్. అది తెల్లగా ఉంది. నెమల ఏమండి? కాకిడాక పర్ల. అదండి అది పచ్చకాకి. సాధారణంగా ఎన్ని రకాలు ఉంటాయండి మీ దగ్గర? కొన్ని కేతువ ఇట్లాంటివి లేనట్టున్నాయి. లోపల ఉన్నాయా? ఇదేంటండి? ఇది కాకిడాగ. ఇది రసంగి. ఇప్పుడు ఈ సంక్రాంతి సమయంలో ఈ పోరాటం వేస్తారు కదండి. వేసినప్పుడు ప్రొద్దుటప్పుడేమో కాకిలి పోరాటం బాగుంది అంటారు, సాయంత్రం అప్పుడేమో ఇది అంటారు. ఎట్లా తెలుస్తుంది? వాటికి పుస్తకం ఏంటంటే ఏమంటారు అంటే కుక్కుడు శాస్త్రం ప్రకారం వాళ్ళు చెప్తా ఉంటారా? రెండు లోపలికి వెళ్దాం. ఇదండి తేతువా. ఇది నెమల పర్ల పుంజు. ఇది రసంగా. ఇది పచ్చకాకి. తెల్లపర్ల. ఇది డాగ. అది డాగేనా? అంటే దగ్గరగా ఉన్న కలర్స్ తేడా ఉన్నాయండి. ఇంటికి తేడా ఉంటుంది కదండి. ఇంటికి తేడా బట్టి మనం అలా అనుకుంటాం. అది నల్లగా ఉంది. అదేంటిది? కాకండి. అది కాకి. ఈ పక్కదండి పచ్చకాకినా? అది ఇందాక నుంచి అనుకుంటున్నా సేతువ పుంజు. అబ్రాస్ అవి మన దగ్గర లేవండి. అబ్రాస్ ఇంకే రకాలు ఉన్నాయండి? అబ్రాస్లు ఇవన్నీ కూడా మన దేశీయ కోళ్ళే. బయట దేశాన్ని, బయట రాష్ట్రాలు, బయట దేశాన్ని కాదు. ఇవన్నీ కూడా మన ఇదే. సాధారణంగా వీటికి ఏడాది ముందు నుంచి కూడా మేతల్లో జాగ్రత్తలు తీసుకోవటం. 3 నెలల నుంచి జాగ్రత్తగా ముందు స్టార్టింగ్ మెరుకులు, సోళ్ళు అయిన పెడతాం. దగ్గరికి వచ్చే కొద్దీ కూడా ఎక్కువ
వాటి వల్ల కూడా శరీరం కట్టుబడి అవును. బాగా మంచి పోషకాలతో తినటం వల్ల మంచి బలంగా పోరాడుతుంది. పోరాడుతుంది మేడం. బలంగా ఏమైనా రకాన్ని బట్టి పోరాటం కూడా ఉంటుందండి. అలాగే కలర్ ఎంచుకుంటారు కదా. కలరు ఆ టైంలోనేమో వాళ్ళు టైము, ఆ నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలను బట్టి ఇవన్నీ ఉంటాయి. అవునండి. ఏమైనా ఈసారి ఎలా ఉందండి? ఈసారి సంక్రాంతికి పుంజులు ఎక్కువ ఉన్నాయంటారు తక్కువ ఉన్నాయి? పుంజులు తక్కువండి. ఈసారి తక్కువ అంటే లాస్ట్ ఇయర్ వైరస్ డే వచ్చింది వల్ల తగ్గిపోయింది. బాగా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్ష రూపాయలు 25,000 30,000 అలా ఉంటాయంటారు రేట్లు. అంతేండి. ఒక 2 ఏళ్ళు అయితేనే మంచి పోరాటాన్ని బాగుంటాయి పుంజు. అవునండి. 16 నెలలు దాటాలండి. 16 నెలలు 15 నెలలు అయితే మంచి బాగుంటుంది. ఇది ఒక పరిశ్రమ అండి. ఇది కాకి పుంజు అండి. ఈ సంక్రాంతికి రెడీగా ఉంది. ఎందుకంటే వచ్చే ఇక్కడికి రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి కూడా వస్తారు సాంప్రదాయ క్రీడలు చూడటం కోసం. వారిని అందరినీ కూడా సరదాగా కాసేపు కూడా కూర్చోబెట్టడానికి వేరే పోరాటానికి కాలు దూతున్నది. ఏమైనా ఈ నెలలో కూడా వీటికి పౌరుషం బాగా ఎక్కువ ఉంటుందంటండి. వీటిని పెట్టే మేత కావచ్చు, లేదా గోదావరి జిల్లాల పౌరుషం కావచ్చు. ఏదేమైనా ఈ 4 రోజులు ప్రతి ఇంట్లో కూడా కోడి పుంజు లేని ఇల్లు ఉండదంటే గోదావరి జిల్లాలో ఆశ్చర్యం లేదు. అందుకోసమేనేమో ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చేస్తారండి. ఇంకెందుకు ఆలస్యం మరి? ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ ప్రాంతం వచ్చి ఎంజాయ్ చేసేయండి. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.